అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు అయితే నేను హైదరాబాద్ ఉప్పల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. కొత్తగా ఆయిలర్ ఈవీ షోరూమ్ అయితే ఉప్పల్ దగ్గర అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడైతే ఆయిలర్ కంపెనీకి సంబంధించిన 3 వీలర్ కార్గో వెహికల్ అయినా హైలోడ్ వెహికల్ చూసుకోవచ్చు, అలాగే 4 వీలర్ కార్గో వెహికల్ అయినా ఆయిలర్ స్ట్రామ్ ఈవీ వెహికల్ అయితే చూసుకోవచ్చు. ఈ 2 వెహికల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇక్కడైతే ముందుగా ఆయిలర్ కంపెనీకి సంబంధించిన హైలోడ్ 3 వీలర్ కార్గో వెహికల్ అయితే ఉంది. దీని గురించి చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. ముందుగా ఇది వచ్చేసి ఈవీ వెహికల్. ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్టయితే 164 కిలోమీటర్ల రేంజ్ అయితే వెళ్తుంది. అలాగే 3 వీలర్ కార్గో వెహికల్లో ఏ వెహికల్లో లేనట్టుగా 678 కేజీల పేలోడ్ కెపాసిటీతో అయితే ఈ వెహికల్ని అయితే ఇస్తున్నారు. ఈ వెహికల్ని మనము ఏసీ కరెంట్ అంటే ఇంటి వద్దనే ఛార్జింగ్ చేసుకున్నట్టయితే 4 గంటల నుంచి 5 గంటల సమయంలోపు ఈ వెహికల్ బ్యాటరీ మొత్తం ఛార్జింగ్ అయిపోతుంది. అలాగే ఈవీ వెహికల్ అంటేనే మనకు బ్యాటరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఈ వెహికల్లో అయితే మనకు లిథియం అయాన్ బ్యాటరీతో అయితే రావడం జరుగుతుంది. అలాగే కూలింగ్ సిస్టమ్, బ్యాటరీ కూలింగ్ సిస్టమ్ కూడా ఈ వెహికల్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాటరీ పీక్ పవర్ వచ్చేసి 11.7 కిలో వాట్స్ పీక్ పవర్తోనైతే వస్తుంది. మనము ఒక 15 నిమిషాలు ఛార్జింగ్ చేసినట్టయితే 50 కిలోమీటర్లు వెళ్ళే రేంజ్ అయితే ఈ వెహికల్ అయితే ఛార్జింగ్ అవుతుంది. మనం దీని టాప్ స్పీడ్ వచ్చేసి 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు అయితే వెళ్తుంది. ఈ వెహికల్ వారంటీ విషయానికి వచ్చినట్టయితే 5 సంవత్సరాలు లేదంటే 1,25,000 కిలోమీటర్ల వారంటీతో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిలర్ కంపెనీకి సంబంధించిన స్ట్రోమ్ ఈవీ వెహికల్ చూసుకోవచ్చు. దీని పేలోడ్ వచ్చేసి 1250 కేజీల పేలోడ్తో అయితే కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. ఏ కమర్షియల్ వెహికల్లో లేనట్టుగా ఈ వెహికల్లో అయితే అడాస్ ఫీచర్తో అయితే రావడం జరుగుతుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్టయితే 140 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే ఈ వెహికల్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఒకసారి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనమైతే ఒక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే చూసుకోవచ్చు. అలాగే ఈ వెహికల్లో మనం ఇక్కడ స్క్రీన్ చూసుకోవచ్చు. ఒక చిన్న ఫ్యాన్ అయితే ఇవ్వడం జరిగింది. డ్రైవర్తో పాటు ఒక కో డ్రైవర్ కూర్చునే విధంగా అయితే ఈ వెహికల్ అయితే తయారు చేశారు. 3 సంవత్సరాల వారంటీతో అయితే కంపెనీ వాళ్ళు అయితే ఇస్తున్నారు. అలాగే ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసి 70 కిలోమీటర్స్ టాప్ స్పీడ్తో అయితే వెళ్తుంది. మనం బ్యాటరీని అయితే 2 టైప్స్ ఆఫ్ ఛార్జర్తో అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. 3.3 కిలో వాట్స్ ఛార్జర్తో ఛార్జింగ్ చేసినట్టయితే 6 గంటల సమయం తీసుకుంటుంది. 6.6 కిలో వాట్స్ ఛార్జర్తో ఛార్జింగ్ చేసినట్టయితే 4 గంటల సమయంలోపు మనం 100% ఛార్జింగ్ అయితే ఎక్కించుకోవచ్చు. అలాగే ఫాస్ట్ ఛార్జర్తో ఛార్జింగ్ చేసినట్టయితే కేవలం 30 నిమిషాల టైంలోనే 100 కిలోమీటర్స్ రేంజ్ వెళ్ళే ఛార్జింగ్ అయితే కావడం జరుగుతుంది. మనకు ఆయిలర్ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ సార్ అయితే ఒకరు ఉన్నారు. వాళ్ళని అడిగితే కొన్ని డీటెయిల్ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీ పేరు? నా పేరు ఇమాన్యుల్ అండి. మనది ప్రగతి కమర్షియల్స్. ముందుగా చాలా కమర్షియల్ వెహికల్ షోరూమ్స్ ఉండగా మీరు ఈ ఆయిలర్ డీలర్షిప్ ఎందుకు తీసుకున్నారు? ఆయిలర్ అనేది ఈ కంపెనీ ఎట్లా తీసుకోవడం జరిగిందంటే, ఈ బండి యొక్క స్టెబిలిటీ కానీ, దీని పర్ఫార్మెన్స్ కానీ, దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ కానీ చాలా అడ్వాంటేజెస్ దీని కస్టమర్స్కి. ఎందుకంటే మీరు చూస్తే ఇక్కడ ఈ టైర్ సైజ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఫైబర్ మడ్గార్డ్ ఇచ్చారు. అదేవిధంగా మీకు ఫుల్ విండ్ స్క్రీన్ ఇచ్చారు ఇక్కడ. అదే కదా హైలైట్ ఫోకస్ మన హెడ్ ల్యాంప్స్ మంచిగా ఉన్నాయి దీంట్లో. కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా హైట్ ఉంటుంది కంపేరింగ్ టు అదర్ వెహికల్స్. కాబట్టి మీకు ఏంటంటే దీంతో మీకు సేఫ్టీ ప్లస్ లాంగ్ డ్రైవర్ కూడా మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది దీంట్లో. సో దానివల్ల అప్కమింగ్ మనకి ఏదైతే ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయో లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఇప్పుడు కస్టమర్కి డీజిల్ ప్రైజెస్ హైక్ అవుతున్నాయి, పెట్రోల్ ప్రైజెస్ హైక్ అవుతున్నాయి. ప్లస్ దాంతో ఏమంటే వాళ్ళకి ఆదాయం తక్కువ అయిపోతూ ఉంది. అవునవును. అయితే ఇప్పుడు ఈ వెహికల్తో ఏంటంటే అతనికి ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకున్నా లేకపోతే నార్మల్ ఛార్జింగ్ పెట్టుకున్నా వాళ్ళకి కరెంట్ ఛార్జెస్ ఏవైతున్నాయో నార్మల్గా వాళ్ళకి యావరేజ్గా మంత్లీ చూసుకుంటే ఒక 2000 రూపీస్ లోపలనే వాళ్ళకు కరెంట్ ఖర్చు అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ ఇప్పుడు డీజిల్ మీద పెట్రోల్ మీద వాళ్ళు చూస్తే యావరేజ్గా 10,000 to 12,000 రూపీస్ మంత్లీ స్పెండ్ చేస్తారు. దీని మీద వాళ్ళకు మంత్లీ స్పెండ్ చేసే 2,000 రూపీస్, కేవలం 2,000. సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి 10,000 రూపీస్ వీళ్ళకి ప్రాఫిటే మిగులుతుంది. ఆ 10,000 చూసుకుంటే వాళ్ళకు కస్టమర్కి ఈఎంఐ కూడా వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి ఆయిలర్ కంపెనీకి సంబంధించిన షోరూమ్లో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. 2 వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే కవర్ చేయడం జరిగింది. అలాగే ప్యాసింజర్కి సంబంధించిన హై సిటీ అనే ఇంకో ప్యాసింజర్ వెహికల్ కూడా ఉండడం జరిగింది. ఈ షోరూమ్లో అయితే 3 వెహికల్స్ అయితే కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉండడం జరిగింది. సార్ వాళ్ళు అయితే కొత్తగా షోరూమ్ అయితే ఓపెన్ చేశారు. అలాగే ఇక్కడ సర్వీసే కావచ్చు, ఫైనాన్సే కావచ్చు, అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.